గుంటూరు కారం మూవీలో ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ ఉంది కదా బాబాయ్, ప్రతి ఒక్కరూ మహేష్ అన్నని త్రివిక్రమ్ని గట్టిగా తిడుతున్నారు. ఎందుకంటే పాట బాగానే ఉంది, కానీ ఇలాంటి మహేష్ అన్నకి త్రివిక్రమ్ రేంజ్కి సరిపోవు బాబాయ్. అలాంటి ప్రైవేటు ట్రోల్ చేసే మాస్ సాంగ్ ఈ సినిమాలో పెట్టడం ఏంటి? అట్లాంటి సాంగ్లు విశ్వక్సేన్కి, కొండన్నకి, అల్లు అర్జున్కి సెట్ అవుతాయి, కానీ మన మహేష్ అన్న త్రివిక్రమ్ కాంబోకి అస్సలు సెట్ అవ్వవే అని గురూజీకి ఏం దొరక్క ఈ పాట పెట్టారేంట్రా బాబు అని. అసలే హ్యాట్రిక్ కాంబో కదా, మళ్ళీ ఇంకొక అజ్ఞాతవాసి చేసేట్లు ఉన్నారా బాబాయ్ అని ఫ్యాన్స్ అందరు గట్టిగా వేసుకుంటున్నారు. ఏం గురిజో ఏమో చాలా గ్యాప్ తీసుకున్నాడు. సినిమా మాత్రం గుంటూరు కారం టైటిల్లో ఉన్నంత పవర్ ఉంటే చాలు మహేష్ బాబు ఫ్యాన్స్కి అదే పండగ. ఇంకో పండగ లాంటి విషయం ఏంటంటే బాబాయ్, 2024 జనవరి 6వ తారీఖు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ పాట మహేష్ అన్నకి సెట్ అయిందా అంటే నాకైతే చీప్గా ఉంది. అన్న రేంజ్కి అస్సలు సెట్ అవ్వాల. త్రివిక్రమ్ని పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, మహేష్ అన్న ఫ్యాన్స్ ఫుల్గా తిడుతున్నారు సినిమాలు ఏంది ఎట్ట గెలుగుతున్నామని. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆ కుర్చీ మడత పెట్టే పాట క్రియేట్ అయ్యేలా చేసింది ఆ బీడీ తాత. ఆ తాతకి సినిమా టీం ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసా? కేవలం ₹1,00,000 ఇచ్చారంట బాబాయ్. పాట ఆయన పాడకపోయినా అది క్రియేట్ అయ్యేలా డైలాగ్ రిటర్న్ చేసింది ఆయనే. కొంచెం ఇవ్వచ్చుగా. అప్పుడేమో కచ్చా బాదం ఆయన బిస్కెట్ చేశారు, ఇప్పుడేమో కుర్చీ తాతను చేశారు. రేపు నాకు తెలిసి సరదాగా నెత్తి పగల కొట్టుకున్న పాట కూడా చిరంజీవి సినిమాలో వస్తుందేమో. కర్మరా నాయన. ఆ కుర్చీ మడత పెట్టే పాట డ్యాన్స్ మహేష్ అనేది సెట్ అయిందో లేదో అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.